బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2029 ఎన్నికలకు వైసీపీ ఎంపీల జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ జాబితాకు ప్రామాణికత ఉందని చెప్పే పరిస్థితి అయితే లేదు. కానీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే వైసీపీ అభిమానులు పలు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు ఈ జాబితాను. అయితే వైసీపీ అభిమానులు ప్రచారం చేస్తున్న ఎంపీల జాబితాని ఒకసారి పరిశీలిస్తే కర్నూలు నుంచి బుట్టా రేణుక, అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అలాగే అనంతపురం నుంచి ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం జేసీ దివాకర్ రెడ్డి కొడుగ్గా ఉన్నటువంటి జేసీ పవన్ కుమార్ రెడ్డి పేరైతే ఆ లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కడప నుంచి వైఎస్హెచ్ రెడ్డి అంటే వైఎస్ హర్షారెడ్డి జగన్మోహన్ రెడ్డి కుమార్తెగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే హిందూపూర్ నుంచి దివ్యారెడ్డి పేరు, చిత్తూరు నుంచి వరప్రసాద్, తిరుపతి నుంచి గురుమూర్తి, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా లిస్టులో అయితే ఉంది. ఇక వైవి సుబ్బారెడ్డి కొడుకు అయినటువంటి వైవి విక్రాంత్ రెడ్డి పేరు ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అయితే ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బాపట్ల నుంచి ఆదిమూలపు సురేష్, గుంటూరు నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మచిలీపట్నం నుంచి సింహాద్రి రమేష్ బాబు, ఏలూరు నుంచి కారుమూరి సునీల్ యాదవ్, అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ కొడుకు జీవి శ్రీరాజ్ పేరు రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయితే వినిపిస్తోంది. అలాగే కాకినాడ నుంచి చలమశెట్టి సునీల్ ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి వ్యక్తి ఆయన. అలాగే అమలాపురం నుంచి చింత అనురాధ, నర్సాపురం నుంచి ఉమాబాల, విజయనగరం నుంచి భీమిలి ఇన్ఛార్జ్ బొత్స మేనలుడైనటువంటి మజ్జి శ్రీనివాసరావు పేరైతే విజయనగరం నుంచి వినపడుతోంది. అలాగే అరకు నుంచి తనూజారాణి, అనకాపల్లి నుంచి ఎంవివి సత్యనారాయణ గతంలో విశాఖ నుంచి పోటీ చేసినటువంటి బిల్డర్ అలాగే పారిశ్రామికవేత్త ఆయన. విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ పేరు, బొత్స సత్యనారాయణ భార్య అయినటువంటి బొత్స ఝాన్సీ పేరు అయితే విశాఖపట్నం సెగ్మెంట్ నుంచి అయితే వినపడుతోంది. ఇక శ్రీకాకుళం నుంచి పేడాడ తిలక్ పేరు, అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్హెచ్ రెడ్డి అనే పేరైతే చర్చ జరుగుతోంది. వైఎస్హెచ్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కుమార్తె వైఎస్ హర్షారెడ్డి. అంటే ఇప్పటికే ఆమె సాక్షి మీడియా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారని అయితే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇక్కడ వైఎస్ హర్షారెడ్డి కడప పార్లమెంట్ నుంచి బరిలోకి దిగితే పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో 2 చోట్ల జగన్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. పులివెందుల తర్వాత జగన్కు అత్యధిక బలం కమలాపురం నియోజకవర్గంలోనే ఉంటుందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇటు పార్టీలో లేని అభ్యర్థుల పేర్లు ప్రచారం సాగుతున్నాయి. అనంతపురం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి జీవి శ్రీరాజ్ పోటీ చేస్తారని ప్రచారం వినిపిస్తోంది. జేసీ పవన్ రెడ్డి టీడీపీలో కొనసాగుతుండగా జీవి శ్రీరాజ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గ బలం ఉండగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్కు ఎలా టికెట్ ఇస్తారనేటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎంపీల జాబితాపై వైఎస్ హర్షారెడ్డి పేరు ఎందుకు తెర మీదకి వచ్చిందనేటువంటి ప్రధాన చర్చ, వీటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? అంటే వైసీపీ కావాలనే పార్టీ ఈ లిస్టుని గ్రూపుల్లో షేర్ చేస్తుందా, లేకపోతే ఒక ఊహాగానం అంటే కొంతమంది మాత్రమే పర్టికులర్గా వారి అంచనాల మేరకు చేస్తున్నారా? ఇందులో వాస్తవం ఎంత ఉందనే అంశాన్ని పక్కన పెడితే ఒక ఆసక్తికరమైనటువంటి జాబితాను మనం చూస్తున్నాం. ఎలా చూడాలి దీన్ని? మురళి, గత 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తుంది. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులు, ట్విట్టర్, ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ జాబితా హల్చల్ చేస్తుంది. ఎందుకంటే 2029లో జరిగే ఎన్నికలకి ఈ రోజు నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఖరారు చేస్తున్నారని మనం చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా ఈ జాబితాకు కూడా ప్రామాణికత ఉంటుందని కూడా చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అభ్యర్థులను ఖరారు చేస్తారు, కానీ 3 సంవత్సరాల ముందు అభ్యర్థులను ఖరారు చేస్తారని చెప్పడానికి కూడా వీలు లేదు. అయితే ఈ జాబితాను చూసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీలో లేని వారి పేర్లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి కడప పార్లమెంట్ పరిధిలో వైఎస్ హర్షారెడ్డి పేరు వినిపించడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వారసులుగా కుమార్తెలను తెరపైకి తీసుకువస్తారా లేదా అనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సాక్షి చైర్మన్ గా వైఎస్ హర్షారెడ్డిని నియమిస్తారంటూ ప్రచారం నడుస్తుంది. అందుకు తగ్గట్టుగా వేగవంతంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టు ఆఫీస్ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయంటూ ఒకవైపు వైసీపీ శ్రేణుల నుంచి కూడా ప్రచారం నడుస్తుంది. వైఎస్ హర్షారెడ్డిని కడప పార్లమెంట్ పరిధిలో పోటీ చేయిస్తే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల తర్వాత అత్యధిక బలం కమలాపురంలో ఉంటుంది. కమలాపురం నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గం పక్క పక్కన ఉంటాయి.
అయితే ఇక్కడ హర్షారెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా లేక కమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా అనేది కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తారని కూడా ప్రచారం నడుస్తుంది. అది జమ్మలమడుగు నియోజకవర్గం కావచ్చు, కమలాపురం కావచ్చు, పులివెందుల కావచ్చు. 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ప్రచారం నడుస్తుంది. ఇప్పటికీ కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు నరేంద్ర రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి తన బంధువులకు కాకుండా కొత్త వారికి టికెట్, తన బంధువులకు కాకుండా తన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తికరమైన చర్చ నడుస్తుంటే, మరోపక్క ఏదైతే ఉందో హర్షారెడ్డి త్వరలో సాక్షి ఛానల్ చైర్మన్ గా బాధ్యత స్వీకరిస్తారంటూ ప్రచారం నడుస్తుంది. మురళి, ఎస్, అంటే పార్టీలో లేని వాళ్లే కాదు, ప్రస్తుతం పార్టీలో ఉంటూ స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరించేటువంటి వాళ్ళు, పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారంటే వైసీపీ నేతలు ఏమైనా స్పందించేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇదంతా కూడా సర్క్యులేట్ అవుతుంది అనేటువంటి ఒక భావన అంటారా? ఎలా చూడాలి దీని మీద? మురళి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కానీ వైసీపీకి సంబంధించిన ఈ జాబితాలో ఏదైతే వ్యక్తుల పేర్లు నడుస్తున్నాయో ఆ వ్యక్తులు కూడా ఎవరు స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే నెల్లూరు పార్లమెంటు పరిధిలో రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉంటారో అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకొస్తుంది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ 2024 ఎన్నికల్లో నర్సారావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే అక్కడ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఏదైతే నెల్లూరు పార్లమెంట్ నుంచి గతంలో పోటీ చేసిన విజయసాయి రెడ్డి పార్టీ మారి పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డి పైన వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఎక్కడైతే ఈ రెడ్డి సామాజిక వర్గం ఉందో అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు టికెట్ ఇస్తారనేది ఆసక్తికరమైన చర్చ. గతంలో ఏదైతే నరసరావుపేట పార్లమెంట్ కి అనిల్ కుమార్ యాదవ్ పంపించారు, ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో జగన్ మరో ప్రయోగం చేస్తారా అనేది కూడా ఆసక్తికరమైన అంశం. మురళి, ఎస్, ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి ఖండించకపోవడం కానీ, లేకపోతే ఇది దుష్ప్రచారం అని కానీ, లేకపోతే పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా ఈ అంశాన్ని ఖండించట్లేదు అని అంటే ఎంతో కొంత ఈ అంశానికి సంబంధించి నమ్మేలా ఉందనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతోంది. మనం జేసీ పవన్ కుమార్ రెడ్డి ప్రధానంగా జీవి శ్రీరామ్, ఇతను మాజీ ఎంపీ, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు. అయితే ఇక్కడ అమలాపురం పార్లమెంట్ పరిధిలో హర్షకుమార్ కుమార్ పేరు తెరపైకి రావాలి కానీ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజమండ్రి పార్లమెంట్ పోటీ చేస్తారనే చర్చ అయితే ఇది ఆసక్తికరం. ఎందుకంటే అమలాపురం ఎస్సీ సెగ్మెంట్, అందులో ఏదైనా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపించాలి కానీ రాజమండ్రి నుంచి పోటీ చేసే పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్న పేర్లలో కొన్ని ఆసక్తికరమైన పేర్లు. జేసీ పవన్ కుమార్ రెడ్డి, ఈయన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, అనంతపురం జిల్లాలో అత్యధికంగా రాజకీయ ప్రభావితం చేసే కుటుంబము. వీరికి వ్యతిరేకంగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరు వైసీపీలో ఉన్నారు. వీరి ఇరువులు కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్ ఏ మేరకు ఇస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎందుకంటే వారిద్దరు రాజకీయంగా ప్రత్యర్థులు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి కుటుంబీయులు ఇద్దరు రాజకీయంగా ప్రత్యర్థులు. వారు టీడీపీలో ఉంటే వీరు కాంగ్రెస్ లో కొనసాగిన పరిస్థితి ఉంది, వారు టీడీపీలో ఉంటే వీరు వైసీపీలో కొనసాగిన పరిస్థితి ఉంది. ఈ అంశాలన్నీ మనం గమనించినప్పుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వారిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. వారిద్దరు ఒకచోట చదువుకున్నారని కూడా ప్రచారం వచ్చింది. అయితే ఇక్కడ జగన్ పవన్ కుమార్ రెడ్డిని పార్టీలకు ఆహ్వానిస్తారా అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. మురళి, అంటే ఉత్తరాంధ్రలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉన్నాయి కానీ ఎంవివి సత్యనారాయణ విషయంలో మాత్రం ఒకంత అందరూ ఇది సాధ్యం కాకపోవచ్చు, ఆయన రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్నారు, గతంలో వచ్చినటువంటి విభేదాలు కావచ్చు లేకపోతే ఇతరతర పరిణామాలన్నింటినీ చూసి ఇది సాధ్యం కాదనేటువంటి మాట చెప్తున్నారు. దానికి సంబంధించి మురళి, ఇప్పుడు ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చూసినప్పుడు కొన్ని పేర్లు ఏదైతే బొత్స ఝాన్సీ కావచ్చు, ఆమె గత పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. అనకాపల్లి పరిధిలో ఏదైతే ఎంవివి సత్యనారాయణ పేరు తెరపైకి తెచ్చారు. ఎంవివి సత్యనారాయణ కొంతకాలం రాజకీయాలు దూరంగా ఉన్నారు. ఆయన కుటుంబంలో జరిగిన పరిణామాలు కావచ్చు, వ్యాపార పరంగా జరిగిన పరిణామాలతో ఆయన కొంత స్తబ్దతగా ఉన్నారు. ఆయన గతంలో కూడా తాను ఎంపీకి కాదు ఎమ్మెల్యేకి పోటీ చేస్తానని పదే జగన్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఉత్తరాంధ్ర ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పేడాల తిలక్, ఇతని పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మురళి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో
ఆ సామాజిక వర్గానికి సంబంధించిన బలం ఉంటుంది కాబట్టి ఒకవేళ శ్రీకాకుళం వరకు కొంత నిజం ఉండొచ్చేమో కానీ బొత్స ఝాన్సీ పేరు కూడా ఆల్మోస్ట్ ఆల్ నిజాలు అయ్యే అవకాశం ఎక్కువ. కొంచెం ఉత్తరాంధ్ర పరిధిలో చూసినప్పుడు అరకు ప్రస్తుతం తనుజారాన్ని ఎంపీగా ఉన్నారు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎక్కువ. ఈ జాబితాలో చూసినప్పుడు రాయలసీమలో కొంతపాటి ఉన్న వ్యక్తుల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు, కొంత వ్యక్తులు కొన్ని జాబితాల పేర్లు నిజాలు కావచ్చు, ఎక్కువ ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ ఏ జాబితాలో ఉన్న పేర్లు కూడా నిజాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కడప పార్లమెంట్ పరిధిలోనే ఈ అనుకున్న పరిణామం జరుగుతుందా లేదనేది మనం వేచి చూడాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది వైఎస్ హర్షారెడ్డి పేరు కూడా ఇక్కడ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న సాక్షి మీడియాకి చైర్మన్గా అయితే వస్తారనేటువంటి మాట. కానీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల సర్కిల్స్కి సంబంధించి మాత్రం వైఎస్ హర్షారెడ్డిని ఈ టర్మ్లో పొలిటికల్గా ఇన్వాల్వ్ చేయకపోవచ్చు. ముందు వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే సాక్షికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించి ఒక టర్మ్ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వచ్చే టర్మ్లో చేసేటువంటి అవకాశం ఉంది. కానీ రాబోయే 2029 ఎన్నికలకు సంబంధించి అయితే హర్షారెడ్డిని ఇమీడియట్గా కూడా పాలిటిక్స్లోకి దించేటువంటి అవకాశం అయితే లేదనేటువంటి మాట. అలాగే ఈ జాబితాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే పార్టీలో లేనటువంటి వాళ్ళ పేర్లు కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటే దీనికి సంబంధించి ఆయా పార్టీల అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలో ఉంటున్నటువంటి వారు కావచ్చు, ఏమాత్రం కూడా ఖండించకపోవడం అయితే విశేషంగా ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీలో స్తబ్దుగా ఉండి రాజకీయాలకు దూరంగా ఉండి పార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ పేరు కూడా ఎంపీల జాబితాలో వచ్చేటప్పటికీ ఒకంత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా పరిణామాలు ఈ జాబితాకు అనుకూలంగా మారతాయనేటువంటి మరొక వాదన కూడా ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి మలుపులు తిరుగుతాయో తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా కూడా దీన్ని ఖండించడానికి లేదు, అలా అని చెప్పి దీన్ని నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటి వాదన అయితే సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.